బిగ్ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో తిరిగి ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల పుచ్చిబాబు త్వరలోనే పేదలకు అందుబాటులోకి అన్నా క్యాంటీన్ తీసుకువస్తామని అన్నారు. ఒక్క ఛాన్స్తో అగాధంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలోకి పెట్టి ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని అన్నారు పుచ్చిబాబు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గ కేంద్రమైన ముమ్మడివరం వచ్చిన సుబ్బరాజుకు పల్లిపాలెం వద్ద పూలు జల్లుతూ భారీ బాణాసంచ కాలుస్తూ హారతులు పట్టి ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పల్లిపాలెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. వచ్చేస్తున్నాం, కరెంట్ పోయింది. ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపి మొన్నే ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా ఈరోజు మన పల్లిపాలెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏదైతే 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పేదలైన నిరుపేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మన ఆకలేసే అన్న ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 5 రూపాయలకి ఆ రోజు అన్నం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్ మన ముమ్మడివరంలో ఎంతో వైభవంగా ఆ రోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా బ్రహ్మాండంగా చాలామంది ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే పరిస్థితి. మరి ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే దాతలందరూ కూడా డొనేట్ చేసి బ్రహ్మాండంగా ఇక ఈ అన్నా క్యాంటీన్ సాగేది. అటువంటిది ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేసి అవన్నీ కూడా రకరకాలుగా పాడు చేసి చాలా ఇబ్బందికర పరిస్థితి. దీంతోపాటు రాష్ట్రంలో అన్ని విధ్వంసకర పరిపాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి 151 సీట్లో మరి 5 సీట్ల మధ్యలో ఉన్న 5ని తీసి కేవలం 11కే శాశ్వతం చేశారు. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. కాబట్టి ప్రజలందరూ ఎంతో ఓపికగా 5 సంవత్సరాలు వెచ్చించి సరైన తీర్పిచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడు, డైనమిక్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మరి దాని తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆశయాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తులో భాగంగా మరి మోడీ గారిని కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకుని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి
మరి ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి అక్కడ అమరావతి బాగు చేయడం కానీ, పోలవరం ప్రాజెక్టు పరిశీలించడం కానీ ఎంతో శరవేగంగా పరుగులు పెట్టించే దశగా ఈరోజు కేబినెట్ కూర్పు కానీ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ కూడా తీర్చి మళ్ళీ ఏదైతే హామీలు ఇచ్చామో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమంగా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఏదైతే 5 సంతకాలు పెట్టారో దాంట్లో మన అన్నా క్యాంటీన్ ప్రధానమైనది కాబట్టి దాని మీద కూడా మొదటి సంతకం పెట్టారు. తప్పనిసరిగా మన అన్నా క్యాంటీన్ కూడా తొందరలో ఓపెన్ చేసుకుని మా అందరికీ కూడా ఎవరైతే భోజనం లేని నిరుపేదలు ఉంటారో వారందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. దీనికి ఎస్టిమేట్ కూడా మన కమిషనర్ గారు సుమారు 7 లక్షల రూపాయలు దీనికి రిపేర్లు అవుతాయని చెప్పి ఎస్టిమేట్ కూడా పంపాం. తొందరలో కూడా ఇది పూర్తి చేసి మరి అన్నా క్యాంటీన్ అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకుని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ వ్యవస్థలన్నీ కూడా శరవేగంగా పరిగెట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 24/7 కష్టపడి మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని రాయలసీమలో కూడా ఇవాళ డిపాజిట్లు లేకుండా పోయినట్టు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఎంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది, మనకి మోడీ గారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి చేసిన గొయ్యి అంతా కూడా పూడ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్ళడానికి బాటలు వేస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అన్నా క్యాంటీన్ పరిశీలనకు వచ్చిన మా నియోజకవర్గ నాయకులు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. పాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ కార్యాలయంలోని 2023-24 సంవత్సరానికి గాను వరి పండించు పంట, ప్రోత్సాహిక నగదు, ఆపరాలు పండించు జనరల్ అండ్ ఎస్సీ కేటగిరీ పశుగ్రాసం పండించు రైతులకు మరియు కొబ్బరి పండించు రైతులకు మొత్తం 331 మంది రైతులకు గాను 460 ఎకరాలకు గాను 24,14,232 రూపాయలు రైతులకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిణీ చేశారు. పాలిత ప్రాంతమైన యానాంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సంక్షేమ కార్యాలయంలోని 2023-24 సంవత్సరానికి గాను వరి పండించు పంట, ప్రోత్సాహిక నగదు, ఆపరాలు పండించు జనరల్ అండ్ ఎస్సీ కేటగిరీ పశుగ్రాసం పండించు రైతులకు మరియు కొబ్బరి పండించు రైతులకు మొత్తం 331 మంది రైతులకు గాను 460 ఎకరాలకు గాను 24,14,232 రూపాయలు రైతులకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాడి కృష్ణారావు గారు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముఖ్యంగా యానం లింకింగ్ ఛానల్ 2వ విడత పనులు భీమనగర్ సొసైటీ భూములు, పరంపేట సొసైటీ భూములు, దర్యాలతిప్ప సొసైటీ భూములకు గాను నీరు అందించే పథకం అంచనాలు సిద్ధం చేస్తున్నారని అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి మునుస్వామి, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివ సుబ్రహ్మణ్యన్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మందులు ఇయే కాకుండా పంట పండించకపోయినా కూడా రైతు భూమి మీదే ఆధారపడి ఉంటాడు కాబట్టి కొంత ఇన్సెంటివ్ ఇస్తే దాన్ని బట్టి వ్యవసాయం చేసిన వాడికేమో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది. భూమి ఉండి పండించకపోయినా కౌలుకి ఇచ్చినా ఏ పైసా రావట్లేదు, ఈ డబ్బులైనా వస్తాయన్న ఉద్దేశంతో మొదటిసారిగా కమ్యూనిస్టులకు సంబంధించిన విశ్వనాథన్ అగ్రికల్చర్ మినిస్టర్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. రైతులకి ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే, అందుకని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ స్కీమ్ని అప్పుడు తీసుకొచ్చిన స్కీము అలాగ స్లోలీ పెరుగుతూ దాని తర్వాత కూడా అప్పుడు కండిషన్ ఏంటంటే మార్కెట్ కమిటీకి ఏ రైతులకి తీసుకొస్తాడో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి చెప్పుకున్నారు. చెప్తే ఇక్కడ మాకు గొడవలు లేవు, రైతు ఎలా తీసుకురాలేడు, రైతు పండించిన వాడికి భూమి ఎవరికైతే ఉందో వాళ్ళకి అందరికీ ఇవ్వాలన్నది ఆ లైన్లో మార్పు చేయడం వల్లే మనకి కొంతమందికి ఉపయోగం జరిగింది. ముఖ్యంగా రైతు విషయంలో నేను మొన్న ఫ్రైడే యానానికి సంబంధించి అనేకమైన సంవత్సరాలుగా రైతుల సమస్యలు కానీ యానం సమస్యలు కానీ మొన్న ఏప్రిల్ 6వ తారీఖున ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు కానీ ₹1 మాకు జెండా రూపాయి మాకొద్దు, యానం నుంచి మీకు ఇంత మెజారిటీ ఇస్తాం, ఈ మా యానం సమస్యలు మీరు సాల్వ్ చేయండి అని మన ముఖ్యమంత్రి రంగస్వామి గారిని అలాగే హోమ్ మినిస్టర్ నమస్తవాయిని మీరు ఆల్రెడీ వీడియోలో ఫోటోలో మీరు చూశారు ఏప్రిల్ 6వ తారీఖున. ఆ విధంగా రాజ్యసభ ఎంపీని అలాగే స్పీకర్ని మిగతా ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ సమస్యలు చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం,
కానీ సమస్యలు మీరు సాల్వ్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ 3-4 సంవత్సరాలు అయితే చాలా ఎక్కువ సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. దీన్ని చేస్తేనే మేము చేస్తామని చెప్పేసి అంటే దాని కమిట్మెంట్ తీసుకుని మొన్న 21వ తారీఖున శుక్రవారం సీఎం గారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో అందరూ కూడా చీఫ్ సెక్రటరీ, ఆల్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరితో మీటింగ్ చేసి ఇవాళ నిన్న ఏ సమస్యని ఎన్ని రోజుల్లో చేస్తామన్నది ఒక రిటర్న్ గా తీసుకుని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఒక 3 విషయాలు రైతులు ఉన్నాయి. ఒకటి, మనం లింకింగ్ ఛానల్ ని వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ తెచ్చుకున్న దాన్ని ఇక్కడ నుంచి ఎప్పుడైతే నీరు తక్కువ వస్తుందో ఆ నీరు షార్టేజ్ ఉన్నప్పుడు ఆ నీరు తోడి ఇసుకాల ద్వారా పంపడానికి మాత్రమే పనికి వస్తుంది. దర్యాప్తు రైతులకి ఆ సగం రైతులకి సమస్య సాల్వ్ అయింది. కానీ పరంపేట రైతుకి చిన్న పర్సెంట్ కూడా సమస్య సాల్వ్ అవ్వలేదు. అలాగే భీమనగర్ సొసైటీ వాళ్ళకి 1% కూడా సాల్వ్ అవ్వలేదు. అలాగే ఫ్రాన్స్టిప్ లో ఉన్న వాళ్ళకి కొంత వాటిని తోడుకోవడం వల్ల కనకాలపేట రైతులకు కొంతవరకు ఇదైంది. దానికి మళ్ళా చెయ్యాలని అంటే 24 కోట్ల రూపాయలు కావాలి. దానికి మళ్ళా ఆ పైప్ లైన్ నుంచి డిశ్చార్జ్ ఛానల్స్ అని కాంక్రీట్ డ్రైన్స్ తోటి కట్టి ఆ పరంపేట సొసైటీ ల్యాండ్ కి ప్రతి ఒక్క రైతుకి నీరు వెళ్ళాలి. అలాగే దర్యాప్తు ఐఎన్ఎంలో తీసుకెళ్ళాలి. ఇక్కడ కనకాలపేట రైతులకి, అలాగే భీమనగర్ రైతు, కనకాలపేట ఎస్సీ సొసైటీకి వెళ్ళాలి. దాన్ని 4 సంవత్సరాల నుంచి కిరణ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ అమ్మనే ఉన్నప్పుడు కూడా ఇప్పటికే 25 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంకొక 25 కోట్లు అవసరం లేదు, ఉన్న రైతులు రోజు రోజుకి తగ్గిపోతున్నారు అని చెప్తే దెబ్బలాడి దాన్ని మొన్న శుక్రవారం వచ్చే సోమవారానికి దానికి నెగోషియేట్ లోన్ లో 24 కోట్ల రూపాయల్లో నెగోషియేట్ లోన్ తీసుకుని రాబోయే ఈ సంవత్సరంలో ఆ పనులు మొదలు పెట్టేలాగా మన ముఖ్యమంత్రి గారి ద్వారాగా రిటర్న్ గా నేను మన ఇచ్చిన అగ్రిమెంట్ తీసుకుని నిన్న దాని గురించి మాట్లాడుతూ మీకు త్వరలోనే ఈ 2024-25 సంవత్సరంలో రాబోయే 7 నెలల్లో ఆ పనులు మొదలైనట్టయితే, 1 సంవత్సరంలో పూర్తయినట్టయితే రైతులకు ప్రత్యేకంగా నీరుని మనం పూర్తిగా సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫ్రెంచ్ కాలంలో ఉండే అగ్రిమెంట్ ని దాన్ని మార్పు చేసి మనం పిల్లల నుంచి మనం పెంచారు కాబట్టి మనం ఈ స్కీమ్స్ అన్ని కూడా వస్తున్నాయి. అక్కడ పిల్లల నుంచి కాలువంతా కూడా మనమే చేసుకున్నాం. ఆంధ్ర ఉన్న కాలం 4.5 కిలోమీటర్ల కాలం కూడా కాంక్రీట్ తోటి మనం చేసుకోవడం జరిగింది. చేస్తే దానికి దగ్గరగా 25 కోట్లు అయింది. ఇప్పుడు ఇంకొక 24 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ నుంచి ఉన్న ఫ్రాన్స్ స్టెప్ నుంచి దర్యాప్తు ఉన్న రైతులందరూ కూడా, ముఖ్యంగా ఎస్సీ సొసైటీకి సంబంధించిన రైతులకి పూర్తిగా న్యాయం జరిగే రోజు వస్తుంది. 2, ఫ్లడ్ వాల్ కి సంబంధించిన ఫ్లడ్ వాల్ 139 కోట్ల రూపాయలు ఇదైతే దానికి ఆగిపోయి గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఒక నియోజకవర్గానికి డబ్బు ఖర్చు పెట్టవద్దని చెప్పినా కానీ ఇప్పుడు దాని నిర్ణయం మొన్న శుక్రవారం తీసుకుని రేపటికి భారత ప్రభుత్వానికి ఫ్రైడే పంపిస్తూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత ముఖ్యంగా ట్రాన్స్క్రిప్ట్ ఏరియా కానీ పరంపేట సొసైటీ ల్యాండ్ ఈ వరదల్లో కొట్టుకుపోకుండా రిమిట్మెంట్ వర్క్ కానీ అక్కడ నుంచి దర్యాప్తు వరకు కూడా కాంక్రీట్ వాల్ పని త్వరలోని అది కూడా మొదలవడానికి భారత ప్రభుత్వం మొదలయ్యేలాగా ఆ పని కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. కోకోనట్ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్, కొబ్బరి రైతులు మరియు పశుగ్రాసం పండించిన రైతులకు నమోదని 10,15,200. మండలం బట్నవిల్లి గ్రామంలో కొలుపు తీరిన శ్రీ వసుపులమ్మ తల్లివారి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వచ్చే నెల 16న తీర్థ మహోత్సవానికి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. ప్రతిరోజు అమ్మవారిని పురవీధిలో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నట్లుగా తెలిపారు. బట్నవిల్లి గ్రామంలో కొలుపు తీరిన శ్రీ వసుపులమ్మ తల్లివారి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వచ్చే నెల 16న తీర్థ మహోత్సవానికి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా వెల్లడించారు. ప్రతిరోజు అమ్మవారిని పురవీధిలో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తున్నట్లుగా తెలిపారు. అట్టహాసంగా ప్రారంభమైన జాతర మహోత్సవానికి విచ్చేసిన ప్రముఖులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్నాడ బాబ్జీ, పెంటా సుబ్రహ్మణ్యం, పెన్నాడ సాయికృష్ణ, ఉలిసి బాబీ, కర్రి చిన్న, కోలకొట్టి ప్రసాద్, చెల్లు సతీష్ మరియు గ్రామస్తులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కుండలేశ్వరంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. విషయం గ్రహించామని, ఈ విషయం మరికొంతమందికి తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం వహించారని కొంతమంది యువకులు తెలిపారు. నక్కవారిపేటలోని ఒక ఇంటిలో సుమారు 20 మంది యువకులు వచ్చి రాత్రి వేళలో పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆ ఇంటిలో ఉన్న మహిళలను కూడా బంధువులు ఇంటికి పంపివేశారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు రాత్రి వేళలో ఒంటికి పసుపు రాసుకుని దిగంబరంగా పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్తలంక గ్రామ సమీపంలో గోదావరి ఒడ్డున పూజలు నిర్వహించి ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి అన్నం, పసుపు, కుంకుమ వేయడం చూసిన కొందరు ఆ ప్రాంతానికి వెళ్లడం మానేశారు. ఈ తతంగం చూసిన ఒక గ్రామస్తులు ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం అంతా పాకడంతో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారన్న ఇంటి ముందు నుంచి వెళ్లడం కూడా మానివేశారు. మంగళవారం రాత్రి ఈ విషయంపైన స్థానికులు కాట్రనికొండ పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో స్పందించిన పోలీసులు ఆరోపణలు వస్తున్న ఇంటిని పరిశీలించి కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఆల్రెడీ పూజ అయిపోయింది. పూజ చేసేసారు. నా పేరు నాగబాబు అండి. మాది అక్కడేనండి, పక్కనండి. రేక్ చెట్టు పైన పూజలు చేస్తున్నారు, శుద్ర పూజలు అండి. అయితే నైట్ టైము కాలువ కాడికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారండి. నైట్ 12 టయానికి అరుపులు, శబ్దాలు వినపడుతున్నాయండి. మేము మా చుట్టుపక్కల తిరగలేకపోతున్నాము. పోలీసులు ఎస్ఐ గారు గట్ట వచ్చారండి. పైకి వెళ్ళి అవన్నీ చూసారండి. నలుగురిని తీసుకున్నారండి అదుపులోకి. ముగ్గులు ఉన్నాయండి అక్కడ. ముగ్గులు, బొమ్మలు ఉన్నాయండి. అరటిపళ్ళు, కత్తులు ఉన్నాయండి. నలుగురు బయట నుంచి వచ్చారండి. ఇంకా చాలా మంది ఉన్నారు. నైట్ అయితే చాలా మంది వస్తున్నారండి. ఒక 20 మంది దాకా వస్తున్నారండి నైట్. అదే బయట వాళ్ళు చూసి చెప్పారు, మాతోటి వస్తున్నారు అని బయట వాళ్ళు చూసి చెప్పారు. అది కోళ్ళని పట్టుకెళ్ళి నైట్ కట్టెల్లో కోతున్నట్టండి. శ్మశానాలు అందరూ భయపడిపోయి ఇన్నాళ్ళ దాకా చెప్పలేదండి ఎవరికైనా. అయితే ఈరోజు బాగా ఎక్కువ చేయడం వల్ల కంప్లైంట్ గట్రా తీసుకున్నారండి ఎస్ఐ గారు. అయ్యి నా పేరు ఆనందరావు అండి. మాకు కుండలేశ్వరం, నాకు కోరపంతండి మాది. అది మా ఇంటికి వెళ్ళి రూట్లోనే డాబా ఉందండి. డాబా పైన పెంకిటిల్లో రేక్ షెడ్ ఉందండి. ఆ రేక్ షెడ్లో పూజలు చేస్తున్నారని కొంతమంది వచ్చి నైట్ టైం అది పూజలు చేసి ఇలాగ కట్టెల్లోకి వెళ్ళి వస్తున్నారండి. అలా నైట్ టైము అక్కడి నుంచి భయంకరమైన అరుపులు అవి వినిపిస్తున్నాయి. రోడ్డు అంటే వెళ్ళబోతున్నామండి మేము. చాలా భయంగా ఉందండి. ఈ రోజైతే కొంతమంది వెళ్ళి చూస్తే అక్కడ మట్టి బొమ్మలు చేసి పెట్టి పూజలు అవి జరుగుతున్నట్టుగా మేము చూసామండి. ఇంకా చాలా మంది చూశారు. అదండి మాకు రక్షణ కల్పించమని అడుగుతున్నాం. ఇవాళ పోలీసులు వచ్చి నలుగురిని తీసుకెళ్లారండి. మొత్తం పగటాలు అయితే 3-4 ఉంటున్నారండి. నైట్ అయితే ఎక్కువ మంది వస్తున్నారంట. 15 మంది దాకా వస్తున్నారంట. వచ్చి పూజలు చేసి మళ్ళీ ఉదయం వెళ్ళిపోతున్నారు. అలా అక్కడ ఉండే వాళ్ళు అయితే 3-4 ఉంటున్నారు పగల. అర్ధరాత్రి పుసకరాలు రేవు కాడికి వెళ్ళి వస్తున్నారు, కోస్తున్నారండి చుట్టుపక్కల వాళ్ళు చూసి. నియోజకవర్గ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ విజయోత్సవ ర్యాలీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ విజయోత్సవ ర్యాలీ ఏలేశ్వరం మండలం గెర్రవరం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏలేశ్వరం, లింగంపర్తి, భద్రవరం, ప్రతిపాడు మండలం
పెద్ద శంకర్లపూడి, చిన్న శంకర్లపూడి, లంబకలోబ, ఉత్తరకంచి, వమ్మంగి, రాచపల్లి, ప్రతిపాడు వరకు జనసందోహంతో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, జన సైనికులు, బీజేపీ శ్రేణులు, టీడీపీ రాష్ట్ర దర్శి మీషాల రాజు, గొంతిన సురేష్, పర్వత సురేష్, బదిరెడ్డి గోపి, యాళ్ల జగదీష్ తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మీ పళ్ళుంటే పళ్ళు, కార్లుంటే కార్లు, మీ వెహికల్స్ దగ్గర తీయండి. పాలిత ప్రాంతమైన యానాంలో ఎస్పీ రాజశేఖర నేతృత్వంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యువత విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాంలో ఎస్పీ రాజశేఖర నేతృత్వంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యువత విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు బానిసలై తల్లిదండ్రులకు తీరని మచ్చ తీసుకుని వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం యానం వీధుల్లో పోలీస్ సిబ్బందితో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ షణ్ముగం, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు, ఎస్ఐ మురుగానందన్, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Drug abuse. I realize that drug abuse is increasing in our country, especially among the youth, and this is a matter of concern. I pledge that I will cooperate in stopping the drug abuse. I promise that I will not consume any harmful or illegal drugs in any way for any purpose. I will create awareness about the ill effects of drug abuse by encouraging every person, especially the youth, so that the youth of India can live drug free and they can become creative and important members of the society. Today I pledge that I will stay away from drugs and live a healthy life. Thank you. కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యమ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దేవస్థానం ఆలయ ఈవో తారకేశ్వరరావు ఇద్దరు సిబ్బంది పైన పలు అవినీతి ఆరోపణలు చేసిన భక్తులు ఆలయానికి పిలిచే టెండర్లు, ఆలయ ప్రాంగణంలో దుకాణాలు యజమానుల నుంచి భారీ మొత్తం సొమ్మును వసూలు చేసి స్వాహా చేశారు అంటూ పలువురు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి వేణు ఆలయంలో అవినీతికి అంకురార్పణ చేశారు. రథం తయారీలో భారీ అవినీతి,
దాతల సొమ్ముతో రథాన్ని తయారు చేసి మాజీ మంత్రి వేణు పేరు శిలాఫలకంపైన ఎలా వేశారు అంటూ ఈవో నిలదీసిన మంత్రి సుభాష్. మాజీ మంత్రి వేణు ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవస్థానం వంటశాల నుంచి ఆహార పదార్థాలు సరఫరా చేయడం పైన ఈవోను నిలదీసిన మంత్రి సుభాష్. తొలుత మంత్రి సుభాష్ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీ స్వామి వారి అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాఫలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది. ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకి అందజేస్తూ ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే ₹1,00,000 70,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో 2 వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటికి తెచ్చి కొంతమంది తీసుకెళ్ళటం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట తిరుమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకుని వచ్చారు. అలాగే ఈ జరిగిన అవినీతి అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు. అలాగే మరి మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటతనం చేత పంచపక్ష పరమాన్నాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు 100 సార్లు పైబడి ఆయన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు 70-80 వేల రూపాయలు వంటలు చేయించి అక్కడ ఫ్రీగా దారి మళ్లించడం జరిగింది. కాకినాడ జిల్లా కాకినాడలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కాకినాడ జిల్లా కాకినాడలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతోందని, దీని బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిగా జీవించరా, ఒట్టు డ్రగ్స్ వద్దు, మాదక ద్రవ్యం జోలికి పోవద్దు, డ్రగ్స్ వద్దు. Say yes to life, say no to drugs, say no to drugs. కలుపుదాం, డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాం.
డ్రగ్స్ రక్షసి అంతం మన అందరి సొంతం. డ్రగ్స్ రక్షసి, డ్రగ్స్ వద్దు. అంతర్జాతీయ బాలల విజయాల దినోత్సవం మాగా మా అన్నయ్య గారితో నడుతున్నావు. Drug abuse is increasing in our country, especially among the youth. Is a matter of concern. We will stopping the drug abuse. Promise that we will not or illegal drugs for any purpose. We will create about the ill effects of drug abuse. Every person, especially the youth, so that creative and important. Good morning, dear students. Sir, మనము last 1 week గా అవేర్నెస్ ఆన్ యాంటీ డ్రగ్ డే అనే దీని మీద సుందర్ గారు అంబేద్కర్ మన యాంటీ డ్రగ్ డే సందర్భంగా జూన్ 26న ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ సార్ గారికి, అలాగే మనము మన కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున డి అడిక్షన్ యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ. మెయిన్గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత ఏంటంటే వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మన డైలీ లైఫ్లో కానీ ఈ డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించుకొని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనము రెగ్యులర్గా డిఫరెంట్ కాలేజెస్, స్కూల్స్, అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి పోలీస్, సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. రైట్. ఎనీవేస్ ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా? ఈరోజు వరల్డ్ డ్రగ్ డే ఆల్రెడీ మేడం మాట్లాడారు, సుందర్ గారు కూడా మాట్లాడారు. సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక 400 to 500 మెంబర్స్ 6th ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం. అదేవిధంగా 1987 నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది జూన్ 26th ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్, 1 బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది. దానిలో 8% గంజా యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1 బిలియన్లో 8% ఆర్ అడిక్టెడ్ టు గంజా. సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ 14% యాక్చువల్లీ ఆల్కహాల్. అంటే ఫైన్, ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్గా ఉండొచ్చు, బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవచ్చు. ఇదే మీరు గంజావో ఆల్కహాల్లో రెగ్యులర్గా తీసుకున్నారంటే
అది బ్లడ్లో మిక్స్ అవుతున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి. ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్. సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీయో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి. మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు, ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా. సో అలాంటి చాలా తెలివైన వ్యక్తులన్నీ ఉంటారు. బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్లన్నీ అదన్నీ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ నాట్ ఇన్ పోలీస్, అంటే అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఒకరిద్దరు అదే తాగుతారులే అచీవ్ చేస్తున్నారు ఏముంది దాంట్లో, అలా కాదు. సో లేకుండా అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి. అంటే మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది, ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్తారు అదనమాట. బట్ ఎనీవేస్ అదన్నీ మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు. ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి. మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు. మీకు మీ చుట్టుపక్కల ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది, ఎల్ఎస్డి కానీ మెటమార్ఫైన్ కానీ అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉంది, సెబ్ అని చెప్పి ఉంది, మేడమే అడిషనల్ ఎస్పీ మేడం ఇన్ఛార్జ్. దానికి నంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేశాము. లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దీంట్లో అంటే ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి. వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు వాలంటీర్లు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయంతో ముందుకు పోతే వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు వాలంటీర్లు అయోమయంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయంతో ముందుకు పోతే వాలంటీర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మండపేటకు చెందిన రాజీనామా చేయని వాలంటీర్లు ఏం చేయాలో పాలుపోక బుధవారం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును కలిశారు. దీంతో ఎమ్మెల్యే వారితో మాట్లాడి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోలేదని, కరోనా సమయంలోని మీరు చేసిన సేవలు ప్రశంసనీయమని, అటువంటి మిమ్మల్ని దూరం చేసుకునే ఆలోచన తమకు లేదని అన్నారు. ఏది ఏదేమైనా వారి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. దీంతో వాలంటీర్లు వేగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియాలో వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పేసి నా ఊహాగానాలన్నీ రావడంతో మా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారని మాకు భయం వేసి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారిని కలవడం జరిగిందండి. సో ఆయన మాతో మాట్లాడారు. సో మా వాలంటీర్ వ్యవస్థ మేము సపోర్ట్ చేస్తాము. సో మీ పైనుంచి అఫీషియల్గా ఇంకా ఏమీ రాలేదు కాబట్టి మేము కూడా పైన చెప్తాము మీ గురించి. సో కరోనాలో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి మేము మీ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో పైనుంచి వచ్చిన వెంటనే మేము మీకు చెప్తాము. సో మీకు పైన కూడా మేము కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. మిల్లి మండల ఎస్ఐ రాము ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మారేడుమిల్లు పోలీస్ స్టేషన్ కూడల నుంచి పురవీధుల గుండా గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మిల్లి మండల ఎస్ఐ రాము ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మారేడుమిల్లు పోలీస్ స్టేషన్ కూడల నుంచి పురవీధుల గుండా గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. యువత గంజాయి మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి అంటూ ఎస్ఐ యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలోని ఏఎస్ఐ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రత్నం, పోలీస్ సిబ్బంది, ఎఫ్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కువగా ఉంది. దీనిని ప్రజల్లోకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్కి ఇన్వాల్వ్ అవ్వకుండా అవగాహన కల్పించే కార్యక్రమం నిమిత్తం మన ఏపీ టీడబ్ల్యూఆర్ కాలేజీ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్తో ఈరోజు యాంటీ డ్రగ్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.